ఓలా జరంతా రావురీ జరంతా మన వీడియోలు కూడా జరంతా చూడుర్రులా. అయ్యో ఇంతకీ అందరూ ఎట్లున్నారు, మంచిన్నారా? అందరూ ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్విన్స్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఈరోజు వ్లాగ్ ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. నేను వ్లాగ్ చూసిన వాళ్ళకైతే ఇంకా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. నేను వ్లాగ్లోనైతే షాపింగ్కి అయితే చేశాము కదా. సో ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయనేసి సో బేబీ కోసం అయితే ఫ్రాక్ తీసుకున్నాము అండ్ పట్టీలు అయితే తీసుకున్నాము. ఫ్రాక్ పట్టీలు ఎలా ఉన్నాయన్నది కామెంట్ చేయండి. నిన్న వ్లాగ్లోనే మీకు అయితే క్లియర్గానే అయితే చూపించినాను. మళ్ళీ ఒకసారి వెళ్ళే ముందు చూపిస్తాం అన్నట్టుగా మళ్ళీ వీడియోని అయితే చేస్తున్నాను. ఎట్లున్నాయి ఏందన్నది కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే బర్త్డేకి అయితే వెళ్తాము. బర్త్డేకి వెళ్ళినాక బర్త్డే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది గాయస్, చూసేయండి, అస్సలు మిస్ కాకండి బర్త్డే వ్లాగ్ అయితే. అండ్ నా డ్రెస్ అయితే నేను మహా ప్రీ బర్త్డే షూట్కి అయితే తీసుకున్నాను. ఇదైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. 2300 చేంజ్ అట్లా పడ్డది అప్పుడు. షూట్ ప్రీ బర్త్డే షూట్ బిఫోరే తీసుకున్నాను అనమాట. సో నా డ్రెస్ కూడా ఎట్లుంది అన్నది కామెంట్ చేయండి. చాలా డేస్ తర్వాత అయితే వేసుకున్నాను. సో ఇంకా వ్లాగ్ కంటిన్యూ అయితే గాయస్ చూసేయండి. నిన్న బర్త్డే బేబీకి ఫ్రాక్ తీసుకున్నాం కదా. సో ఇంకా అక్కడే మహాకి కూడా షూస్ అయితే తీసుకున్నాము. అవి తీసుకున్న కాంచి వాటిని అస్సలు వదలట్లేదు. ఎందుకనేది మీరే చూడండి. ఓ నానపో మహా, ఎవరా నీ షూస్? నిన్న కొన్న షూస్ బాగున్నాయి కదరా. సౌండ్ వస్తా అంటే ఇంకెక్కువ వస్తాను. సో మొత్తానికి అయితే బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వచ్చేసినాము. అమ్మ వచ్చే దారిలో ఎండ చూడాలి. మేము బయలుదేరుడే 12:30కి బయలుదేరినాం కదా ఇక్కడ నుంచి. ఇంకా ఎండాకాలం 12:30 కంటే ఏ రేంజ్లో ఎండ కొడుతుందో మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. సో మేము ఇక్కడ నుంచి దగ్గర 2.5 hours జర్నీయా, 2 hours అనుకోండి. ఇక 2 hours జర్నీ తెలుసా మా ఇంటి దగ్గర నుంచి. అది కూడా బైక్ మీద వెళ్ళినాము. కింది నుంచి వేడి, పైన నుంచి వేడి, అమ్మ చచ్చిపోయినాం అనుకోండి. ఇంకా అదే కింద సైలెన్సర్ ఉంటుంది కదా, బండి మీద కదా పోయింది. అమ్మ ఇంకా ఘోరంగా అంటే ఘోరంగా ఎండ చంపింది. దట్టు మళ్ళీ నా డ్రెస్ చూసిరు కదా, అది ఎంత హెవీ డ్రెస్, ఇంకా ఘోరంగా కుట్టింది అనుకోండి. చచ్చిపోయిన ఎండకైతే. కానీ మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ అకేషన్స్కి అయితే మనం కంపల్సరీ విజిట్ కావాలి కదా. కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఎండ వాన అని ఏది ఉండదు, కంపల్సరీ అటెండ్ కావాల్సిందే. ఇక్కడ చైతన్య అక్క అంటే బర్త్డే వాళ్ళ మమ్మీ అప్పుడైతే ఈ పాపకి మన మహా బర్త్డే అప్పుడు ఈ పాపకి 4 months ఏమో ఉండే అప్పుడు అక్క వర్షంలో కూడా ఇంకా పాపను తీసుకొని మన బర్త్డేకి వచ్చింది. ఇంక ఇప్పుడు నేను వెళ్ళకపోతే అస్సలు బాగుండదు కదా. అందుకే నేను కంపల్సరీ రావాలి అనేసి వెళ్ళిన. యాక్చువల్లీ మొన్న ఈ అక్క వాళ్ళు కరీంనగర్లో గృహప్రవేశం కూడా చేసుకున్నారు. అప్పుడే వెళ్ళాల్సింది కానీ అప్పుడు మహాకి చెవులో పెయిన్ ఉండి హాస్పిటల్కి వెళ్ళాం కదా. సో ఇంకా అప్పుడైతే నేను వెళ్ళలేదు, భగత్ ఒక్కడే వెళ్ళాడు. సో ఇప్పుడు అస్సలు మిస్ కావద్దు అనేసి నేనైతే ఇంక ఇప్పుడు ఎంత ఏమైనా కూడా కంపల్సరీ వెళ్దాం అనేసి అంటే సరే అని నన్ను కూడా తీసుకెళ్ళాడు. సో ఇంకా బర్త్డేనైతే చాలా బాగా జరిగింది. సో అక్క వాళ్ళు చైతన్యక వాళ్ళు వచ్చేసి కరీంనగర్లోనే ఉంటారు. ఇప్పుడు చైతన్యక మాకు ఎట్లా రిలేటివ్ అంటే మా సొంత ఆడబిడ్డ అనమాట. మా హస్బెండ్ వాళ్ళ సొంత అక్క ఉంటుంది కదా, వాళ్ళ ఆడబిడ్డ. సో మాకైతే అక్క వాళ్ళు వచ్చేసి అట్లా రిలేటివ్స్. సో ఇంకా చైతన్యక వాళ్ళు అయితే కరీంనగర్లోనే ఉంటారు. అక్కడే మొన్ననే గృహప్రవేశం కూడా చేశారు కొత్తలు తీసుకొని. కానీ ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చేసి ముల్కనూరు సైడ్ నుంచి వెళ్తే మల్లంపల్లి సంథింగ్ ఏదో విలేజ్ వస్తే నాకు అంత ఐడియా లేదు. సో ఆ విలేజ్లోనైతే బర్త్డే సెలబ్రేషన్ చేశారు. అక్కడే వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉంటారు అండ్ వాళ్ళకి అక్కడ ఇల్లు కూడా ఉందనేసి ఇంకా అక్కడే సెలబ్రేట్ అయితే చేశారు. సో వీళ్ళు అయితే ఇంకా చైతన్యక వాళ్ళ ఆడబిడ్డ ఇంకా అన్నయ్య శ్రీనివాస్ అన్నయ్య అయితే ఇంతకుముందు వ్లాగ్లో కూడా నేను చూపించినాను. ఇంకా రేణుకక్క గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సూపర్ ఫాస్ట్ అనమాట. అందరితోటి చాలా ఫ్రెండ్లీగా చాలా బాగుంటారు. అంటే అందరితో మంచి ఈజీగా కలిసిపోతారు అనమాట. అంటే మింగిల్ అయిపోతూ ఉంటారు, అందరిని మంచిగా కలుపుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఒకరు ఉన్నారు కదా ఆంటీ అంకుల్, వాళ్ళు వచ్చి చైతన్యక వాళ్ళ అత్తమామ, ఇంకా నెక్స్ట్ ఆడబిడ్డ ఇంకా అన్నయ్య, ఇంకా వీళ్ళు వచ్చేసి చైతన్యక వాళ్ళ తోటికోడలు వాళ్ళ ఫ్యామిలీ అనమాట వీళ్ళంతా. సో ఇంకా ఫైనలీ వచ్చేసి మా సిందక్క అంటే మా భగత్ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట. ఇంకా రాకేష్ అన్నయ్య ఉన్న చైతన్యక్క అన్న చెల్లెళ్ళు. సో మాకు చైతన్యక వాళ్ళు ఇట్లా రిలేటివ్స్ అనమాట. మా సిందక్కని అయితే మీరు చాలా వ్లాగ్స్లో చూసే ఉంటారు, చాలా వ్లాగ్స్ ఉంటాయి వాళ్ళ ఇంటికి. నేను వరలక్ష్మి వ్రతానికి వెళ్ళిన వ్లాగ్ కూడా క్రేజీగా ఉంటుంది, ఎవరైనా వెళ్ళి చూడకపోతే చూసేయండి. సో వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి వచ్చేసి అమ్ములు, తేజు, సిందక్క ఇంకా రాకేష్ అన్నయ్య. మా సిందక్క వాళ్ళు అయితే స్టేజ్ ఎక్కి దిగగానే నెక్స్ట్ వెంటనే మేమైతే ఎక్కేసాము స్టేజ్ మీదకి. ఎందుకంటే మేము తొందరగా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంత తొందరగా వెళ్ళాలి అని అంటే ఇంటి దగ్గర మా అమ్మమ్మ ఒక్కరే ఉన్నారు. అమ్మమ్మ అంటే మా భగత్ వాళ్ళ నానమ్మ. మార్నింగే హైదరాబాద్ నుంచి మా తోటికోడ వాళ్ళ మమ్మీ మా పెద్దమ్మని అయితే తీసుకొని వచ్చారు. ఇంక ఇప్పుడు మామయ్య ఫంక్షన్ కూడా వచ్చాడు కదా, మామయ్య వెళ్ళేటప్పుడు అమ్మమ్మని అయితే ఊరికైతే తీసుకొని వెళ్తాడు.
ఇంకా అమ్మమ్మ ఒక్కతే కదా ఇంట్లో బోర్ కొడుతుంది, మళ్ళీ కింద వాటర్ కొన్ని పడ్డ జారినా కూడా రిస్క్ కదా, అందుకే తొందరగా వెళ్తాం అన్నట్టుగా తొందర అయితే స్టేజీ అయితే ఎక్కేసినాము. ఫంక్షన్ దగ్గర అయితే ఘోరంగా కలర్లు పూసుకున్నారు, నాకు కూడా ఘోరంగా కలర్ పూసారు. నేను చెప్పాను కదా ఇందాక రేణుక అనేసి, నాకు కూడా వదినవుతారు కదా, సో ఘోరంగా అంటే ఘోరంగా కలర్ పూసారు. ఇంకా అమ్మమ్మకైతే పాలు బూస్ట్ చేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మామయ్యకి అయితే మస్ట్ ఛాయ్ ఉండాలి, అందుకే ఛాయ్ పెడుతున్నాను. మా అమ్మమ్మకైతే టీవీ ఉంటే చాలన్నమాట, టీవీ అయితే మస్తు ఇంట్రెస్ట్గా చూస్తుంది. మూవీ అట చాలా బాగుందంట, ఆల్రెడీ చూసిందంట, మళ్ళీ చూస్తున్నా అనేసి చెప్తా ఉందన్నమాట. ఇంకా మా మహాన్ అయితే అమ్మమ్మ దగ్గర నుంచి అస్సలు కదలట్లేదు. ఇంకా నిన్న సిల్వర్ తీసుకొని వచ్చేటప్పుడు బనానాస్ అయితే తీసుకొచ్చాను, ఆ బనానాస్ని అయితే ఇప్పుడైతే జ్యూస్ అయితే చేస్తున్నాను. మధ్యాహ్నం అయితే ఇంకా మటన్తో తిన్నారు కదా, సో ఇంకా ఇప్పుడు రాగానే వేడివేడిగా చాయ్ తాగినారు కాబట్టిగా ఏదో ఒకటి చల్ల కడుపులో పడాలి కదా అన్నట్టుగా బనానాని అయితే మిక్స్ పట్టి బనానా జ్యూస్ చేసినాను. కాసేపు కూల్ అవుతుంది అన్నట్టుగా ఫ్రిడ్జ్లోనైతే పెట్టేశాను. అవునవును అవునా చేసుకోవద్దు పండుగ. ఇక్కడ చూసారా చేప ఎంత పెద్దగా ఉందో, లోపల మొత్తం శనె ఉన్నది. శనె ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి, ఎంతమందికి శనె అంటే ఇష్టం అన్నది కూడా కామెంట్ చేయండి. నేనైతే శనె తింటా, ఇష్టం అని చెప్పాను కానీ తింటా, చాలాసార్లు కూడా తిన్నాను, మంచిగానే అనిపిస్తుంది నాకు శనె వచ్చేసి. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను ఫిష్ ముక్కలు అమ్మమ్మకి తీసుకెళ్దాం అనేసి ఇక్కడికి వచ్చాను. మా ఎదురుగానే ఉంటారు కదా ఆంటీ వాళ్ళు, కొందామనేసి అయితే వచ్చాను. ఆంటీ వచ్చేసి ఫిష్ తీసుకోరా, పెద్ద చేపలు నైట్ అయిపోయింది కదా, తక్కువకి ఇస్తాం తీసుకో అనేసి ఇంకా ఆంటీ అంకుల్ అంటున్నారు. కానీ మేము ఆఫ్టర్నూన్ ఇంకా బయటనే అక్కడ తినేసినాం కదా ఫంక్షన్ దగ్గర. ఇంకా భగత్ బాబు బిర్యానీ తీసుకొస్తాను బయటికి వెళ్ళిండు. సో ఇప్పుడు ఫిష్ ముక్కలు కూడా తీసుకుంటున్నాం. ఇంకా చేప మేమేం చేసుకుంటాం చెప్పంటారు, నెక్స్ట్ డే మేము ఇంటికి వెళ్తున్నాం తెల్లారితే. ఇంకా తీసుకొని ఏం చేయాలి, ఇన్ కేసు ఉన్నా కూడా తీసుకునేటోళ్ళం, మేము ఉండట్లేము కదా అనేసి తీసుకోలేదు. మళ్ళీ సడన్గా ఇంటికి ఎందుకు అనేసి మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీరే చూడండి. అమ్మమ్మకి చికెన్ తినరనమాట, అసలు పడదు చికెన్, ఎప్పుడు తినరు. అందుకే ఇంకా మటన్ అంటే చాలా ఇష్టము, మటన్ బిర్యానీ తీసుకురమ్మని చెప్తే ఇంకా మటన్ బిర్యానీ అయితే తీసుకొని వచ్చిండు. ఇంతకు ముందే అది స్పైసీగా ఉంటుంది, ఇంకా మా భగత్ బాబు ఇంకొంచెం స్పైసీ అని చెప్పిండంట, మా అమ్మమ్మకి దగ్గు వస్తుంది అనేసి. ఇంకా ఘోరంగా స్పైసీ ఉండే, కానీ టేస్ట్ మాత్రం కిర్రాక్ ఉంది. చికెన్ ఎఫ్ఐ నుంచి తీసుకొని వచ్చిండంట, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా అందరం హ్యాపీగా మంచిగా తినేసినాము, కాకపోతే కొంచెం ఘాట్ ఎక్కువైంది. కానీ అమ్మమ్మకి దగ్గు కదా సెట్ అవుతుందిలే అనేసి ఇంకా అందరం మేమంతా మా ఫ్యామిలీ అంతా మంచిగానే కొంచెం గట్టిగానే తింటాం కారము, సో మంచిగా సరిపోయింది. ఒక్క ప్యాకెటే ఫుల్గా మస్తు ఆకలి మీద ఉన్న వాళ్ళకి ఒక్క ప్యాకెటే ముగ్గురికి సరిపోతుంది. అట్లాంటిది మా భగత్ బాబు ఏం చేసిండు, 2 ప్యాకెట్లు తీసుకొని వచ్చిండు, ఫుల్ అయిపోయింది, కొంచెం మిగిలింది కూడా. ఎందుకంటే మేము ఆల్రెడీ మధ్యాహ్నమే మటన్తో తిన్నారు అందరు ఫంక్షన్ దగ్గర. మళ్ళీ మా భగత్ బాబు మామయ్య ఏంటంటే మధ్యాహ్నం మటన్తో తిన్నారంటే నైట్ అసలుకి తినరు, కానీ తెచ్చింది వేస్ట్ అవుతుంది అన్నట్టుగా తిన్నారు. అస్సలు వద్దన్నారు, కానీ నేనే ఇంకా బలవంతం చేస్తే కొంచెం అందరం తినేసిరు. ఇంకా తినేసరికి ఆయనతో అయిపోయింది, కొంచెమే మిగిలింది. ఆ మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసిన. అమ్మమ్మకి మిక్సర్ అంటే చాలా ఇష్టము, రేపు మార్నింగ్ లేవగానే వెళ్తాం అనేసి అన్నారు. ఇంకా మార్నింగ్ వాళ్ళు వెళ్ళేసరికి షాప్స్ ఓపెన్ చేసి ఉంటాయో లేవో అనేసి నైటే ఇంకా మిక్చర్ అయితే భగత్ అయితే కొనుక్కొని వచ్చిండు. దాన్ని అయితే మన మహాన్ అయితే చూసింది, ఇక చూసినాక తినకుండా ఊకుంటుందా చెప్పండి, పెట్టేదాకా అరుస్తూనే ఉంటుంది, పన్నోళ్ళు అందరు లేచేటట్టు ఊరుతుంది. అందుకే కొన్ని ప్లేట్లోనైతే వేసిస్తే ఇక కూర్చొని చూడండి, ఇది మిడ్ నైట్ కూర్చొని తింటుంది. ఇంకా ఇవ్వకపోతే మాత్రం ఇంటి పక్కటోళ్ళు ఇంటి చుట్టాలు మొత్తం ఆ ఒర్రుడికి లేవాలి, అట్లా వేస్తుంది. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్.